సినిమాల ప్రొటెస్ట్లో ఉన్నాము. రామకృష్ణ నాయక్ నగరపాలక తాండా ఏదైతే విలేజర్ నిన్న చనిపోయిందో ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏమిటంటే మనకు 14 తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు ఎస్ఐ విజయకుమార్కి సినిమా ఎస్ఐ విజయకుమార్కి రాబడిన సమాచారంపై నాలుగుపల్లి తాండకు వెళ్ళాడు. అక్కడ ఊరు బయట ఒక 5 మంది గ్యామ్లింగ్స్ ఆడుతున్నారని సమాచారం వస్తే ఇమ్మీడియట్గా స్టాబ్లిష్కి వెళ్ళాడు. అరౌండ్ 10:30కి ఊరు బయట ఒక 5 మంది గ్యామ్లింగ్ ఆడుతుంటే చూసుకోవడం వల్ల అక్కడ అందరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న 7,650 రూపాయలు క్యాష్, 52 ప్లేయింగ్ కార్డ్స్ మంగళ ఆడుతుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని స్వాధీనం తీసుకున్నాడు. ఆ సబ్సిక్వెంట్గా మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులతో వస్తే అక్కడే మళ్ళీ మీ మార్నింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా నిన్న మార్నింగ్ అంటే 15వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇంట్లో వాళ్ళతో నాకు చేసిపోయిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్ అతను ఇమ్మీడియట్గా గార్దిన్ కేసీ సెంటర్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు ఎగ్జామ్ చేసి ఇక్కడ అండర్ పోతే బెటర్ అన్నారు. సో అక్కడ నుంచి వాళ్ళు అండర్ పోకుండా సినిమాల సిఎస్సి సెంటర్కి వచ్చారు. ఇక్కడ డాక్టర్ గారు అరౌండ్ 10:30కి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు. 10:50 AM మన హాస్పిటల్కి వచ్చింది. ఆ డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశాడు, ఇచ్చారని సిపిఆర్ ఇచ్చాడు, తర్వాత ఇంజక్షన్ ఇవ్వడం చాలా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అరౌండ్ 11:40కి అతను లాస్ట్కి ఇచ్చడం జరిగింది, చనిపోవడం జరిగింది. సో డాక్టర్ గారు కూడా క్లియర్గా హార్ట్ స్ట్రోక్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము వాళ్ళని గ్యామ్రస్ని నైట్ అంటే 14వ తారీఖు నైట్ కానీ నిన్న మార్నింగ్ అంటే 5వ తారీఖు మార్నింగ్ కానీ స్టేషన్ ఇప్పించింది. ఎలాంటి వాస్తవం లేదు. రికార్డ్ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అవి చెక్ చేసాం. మేము ఎక్కడ కూడా పిలవడం జరగలేదు వాళ్ళని. ఓన్లీ రాత్రి ఆ రోజు మాత్రం పట్టుకోవడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్గా పెద్ద మనుషులు ఇంటర్ఫియర్ కావడం వల్ల మార్నింగ్ తీసుకొచ్చి చెప్పడం వల్ల అక్కడే వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇది బట్ స్టేజ్ మీద ఇప్పించడం వాళ్ళని వాళ్ళని టార్చర్ చేయడం అవన్నీ కూడా జరిగిందని చెప్పడం అంటే ఎలాంటి వాస్తవం లేదు. జనరల్గా ఈ యొక్క గ్యామ్లింగ్ ఆడడం వల్ల ఫ్యామిలీ చాలా నష్టపోతాయి, మీకు ఆర్థికంగా నష్టపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోవడం జరిగింది. బట్ అక్కడ పట్టుకోవడం కూడా వాళ్ళందరూ కూడా పరిస్థితి గ్యామ్లింగ్ ఆడడం వాస్తవం తెలిసి వాళ్ళ స్వాధీనంలో ఉన్న 7,650 రూపాయల అమౌంట్, అదేవిధంగా 52 ప్లేయింగ్ కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ క్వాలిటీ వివరణ సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ గతంలో కూడా వాళ్ళని డిమాండ్ చేసినాడు, భయపడిచ్చినాడు. ఆ కర్లదిన నుంచి ఇక్కడికి ఏం పని ఉంది ఆయనకి అనే వాళ్ళు చెప్తున్నారు. బాధ్యత అంటే యాక్చువల్గా ఇక్కడ కొంతమందిని మేము క్రైమ్ డిటెక్షన్ కోర్స్ పెట్టుకుంటాం. మేము ఏదైనా ఇమ్మీడియట్గా కేసు జరిగినప్పుడు దానికి వార్త తెలుసుకోవడానికి దాంట్లో భాగంగానే ఎస్ఐ గారు పంపించారు. అంతేగాని ఎలాంటి ఉద్దేశం లేదు. బాడీని పోస్ట్ మార్టం చేస్తారా సార్? లేదు, వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ వెళ్ళలేదు. వాళ్ళు తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఏదో పొరపడి లేదు సార్ మేము అనుకున్నాము, టార్చర్ చేసి అనుకున్నాము, ఇప్పుడు ఎలా జరగలేదు చెప్పి తీసుకెళ్ళారు. బాడీని తీసుకెళ్ళారు. అవును, చేస్తున్నాం. అంటే వాళ్ళని ఇప్పటి వరకు స్టేషన్కి పిలవలేదు సార్, మిగతా వాళ్ళని కూడా మొబైల్స్ తీసుకొచ్చారనేది వాళ్ళ